అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వచ్చేసి మీషోలో తీసుకున్న డిఫరెంట్ ప్రోడక్ట్స్ మిక్స్డ్ బ్లాగ్ అనమాట. సో ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో మీ ముందే అన్బాక్సింగ్ చేస్తూ చూద్దాము. సో నేను వేసుకున్న టాప్ వచ్చేసి అయితే నేను మీషోలోనే లాస్ట్ ఇయర్ అట్లా తీసుకున్నాను. చాలా బాగుంది అనిపిస్తుంది. ఐరన్ కూడా లేకపోయినా చాలా నీట్గా మడత పెట్టుకుంటే చాలు, లేదా అప్పుడప్పుడు ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. నో స్టార్చ్ కూడా అవసరం లేదు. మంచి కాటన్ ఫ్యాబ్రికే, కాటన్ మిక్స్డ్ రేయాన్, కానీ ఎక్కువ కాటన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పేజ్ ఇప్పుడు ఉన్నాయో లేవో నేను కూడా సర్చ్ చేస్తున్నాను ఇలాంటి టాప్స్ కోసం. అసలు షింక్ అవ్వడం కానీ ఏం అవ్వలేదు, బాగుంది. అండ్ ఇది వచ్చేసి 3 దుపట్టా సెట్. నేను మీకు రీసెంట్ వీడియోస్లో లాస్ట్ 2 monthsలో ఎప్పుడో చూపించుంటాను. పింక్, రెడ్ అండ్ వైట్ ఇలా 3 సెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఇట్లా డ్రెస్సెస్కి వేసేసుకోవచ్చు కదా అని. దుపట్టా అయితే బాగుంటాయి. సో వాష్ చేసినా కూడా ఏమంత డిఫరెన్స్ లేదు. ఇట్లా గోల్డ్ లైన్తో అయితే వస్తుందన్నమాట. సింపుల్ అండ్ నీట్ ఉంటాయి. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే పెట్టానండి. సో అవి మీతో షేర్ చేస్తూ చూద్దాము. శారీస్ ఉన్నాయి. శారీస్తో డ్రెస్ కుట్టించాను, అది కూడా చూపిస్తాను. వీడియో ఎండ్ దాకా చూడండి. ఓకే, ఇవి వచ్చేసి మ్యాట్స్ అనమాట. మ్యాట్స్ 60 cm by 60 cm కాంబో ఒకటి, అండ్ ఇది సింగిల్ ఒకటి పెట్టాను. ఇవి ఎక్కువ వరకు ఏంటి అంటే లైక్ నేను మా సిస్టర్స్ వాళ్ళకి పంపించడానికి, పూజ చేసుకుంటప్పుడు అక్కడ వేసుకొని కూర్చోడానికి కానివ్వండి, లేదా పూజ గది ముందు ఇలా ముగ్గులాగా వేసినట్టుగా కూడా బాగుంటుంది. దివాళీ అప్పుడు కానీ ఇలా పెట్టేసి ఇక్కడ అన్ని రౌండ్గా దీపాల్లాగా పెడితే కూడా బాగుంటుంది. నాకు ఇవి మీషోలో బయట కంటే కూడా మీషోలో మంచి తక్కువగా వచ్చాయి అనిపిస్తుంది, అండ్ క్వాలిటీ వచ్చాయి. అండ్ ఇదిగోండి వాష్ చేసుకోవచ్చు కూడా, ఏం కాదు. బ్యాక్ ఇలా స్టిక్కర్ లాంటిది అలాంటిది ఏం లేదు. మొత్తం ఇలా ఉలెన్ థ్రెడ్తో తయారు చేసింది, హ్యాండ్ మేడ్ అనమాట. సో బాగుంది. నేను యాక్చువల్లీ ప్రీవియస్ 2 years బ్యాక్ కూడా తీసుకున్నది మీకు షేర్ చేశాను. మళ్ళీ ఆ పేజ్ అవి సర్చ్ చేసి మళ్ళీ కొంచెం వచ్చిన కొత్త డిజైన్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇప్పుడు మళ్ళీ కావాల్సి వచ్చాయి. సో చూడండి, మ్యాట్స్ మనకి 60 cm అట్లా ఉంటుంది. బాగున్నాయి. ఇదొక ప్యాటర్న్. ఓకే, అంటే ఒకటేమో సింగిల్ పెట్టా, రెండేమో కాంబో పెట్టాను అనమాట. డిజైన్స్ ఎలా వచ్చాయి చూద్దాం. ఓకే, జనరల్గా కాంబో కానీ ఒకటే పేజ్లో పెడితే అప్పుడప్పుడు మీషోలో ప్రాబ్లం అవుతుంది. నేను 2 పెట్టామనుకోండి ఒకటే వస్తాయి కూడా, అలాంటి ఫేస్ అయ్యాను. బట్ అందుకే భయం, ప్యాకింగ్ చూస్తున్నాను కరెక్ట్ వచ్చాయా లేదా అని. ఇది ఇంకో డిజైన్ అండి. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇందాక బ్లూ ఫ్లవర్ కదా, ఇది వైట్ ఫ్లవర్ కదా. ఇది బ్లూ ఫ్లవర్, అసలు ఇది డిఫరెంట్ లుక్ ఉంది. ఇది వైట్ ఫ్లవర్, ఇది డిఫరెంట్ లుక్ ఉంది. ఇదిగోండి, వైట్ ఫ్లవర్, ఆరెంజ్ అండ్ ఎల్లో వచ్చాయి. ఇది ఒకటి, అండ్ ఇంకోటి ఇది. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్. ఇది డిఫరెంట్ డిజైన్ అనమాట. నాకు ఇలా సర్కిల్లో ఇది వీల్స్ లాగా ఇది నచ్చింది అనమాట. సో అందుకే ఇది పెట్టా. యాక్చువల్లీ మా చెల్లి వేరే డిజైన్ సెలెక్ట్ చేసింది, కానీ నాకు ఈ డిజైన్ మంచిగా అనిపించింది. బాగున్నాయి. ఇది కూడా చూడండి, వాషబుల్. మీరు కావాలంటే వాషింగ్ మిషన్లో వేసేయచ్చు అనమాట. నీట్గా వాష్ అయిపోతాయి. సో ఫస్ట్ తీయంగానే కదా కొంచెం స్మెల్లీ ఉంటాయి కానీ, బట్ ఓకే. ఇదిగోండి, బాగున్నాయి, బాగా వచ్చాయి. ఇంక ఈసారి అయితే ఇంకా మంచి సైజులో వచ్చాయి. థిక్ వచ్చింది అనమాట. ఉలెన్ అంతా నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఇదిగోండి, 3 different డిజైన్స్. ఈ డిజైన్ అయితే ఇంకా చాలా కలర్ఫుల్ ఉంది. ఇదేమో రెగ్యులర్ కలర్స్, ఇదేమో ఉండడమే డిజైనర్గా ఉంది. ఓకే, మీకు నచ్చితే మీరు కూడా, నేను వీళ్ళ కోడ్ ఇచ్చేస్తాను, కోడ్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ నారాయణపేట్ శారీ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 450 అండి. ఇది కాటన్ నారాయణపేట్ హ్యాండ్లూమ్ పెట్టలేదు, నార్మల్ది పెట్టాను. యాక్చువల్ ఎందుకో చెప్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి నేను ఫస్ట్ మనకి మీషోలో నారాయణపేట్ వచ్చిన కొత్తలో ఆర్డర్ పెట్టి మీకు వీడియో చేశాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే కాటన్ సిల్క్ కాదు, ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ మిక్స్డ్గా వచ్చిందనమాట. ఇదిగోండి, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ కాదు, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ కాకుండా సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చిన నారాయణపేట్ శారీ అనమాట. మీషోలో తీసుకున్నాను ఇది ఫస్ట్. అప్పటికి మీషోలో ఎక్కువ రాలేదు, కొత్తగా వచ్చినప్పుడు 2 years బ్యాక్. సో ఆ శారీ నా దగ్గర ఉంది ఇంకా. సో దాంతో మా మమ్మీ డ్రెస్ కుట్టింది అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్, అండ్ ఇదంతా కూడా సిల్క్ది. సో ఇది ఎలా కుట్టిందంటే నేను మీకు పిక్చర్ కూడా ఇస్తాను చూడండి. ఇలా కోట్ లేకుండా కూడా వేసుకోవచ్చు, ఇలా కోట్ తోటి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా వస్తుంది. ఏదైతే పళ్ళు వస్తుందో పళ్ళుతోటి ఇలా స్టిచ్ చేశారు. అంటే పళ్ళు బ్లౌజ్ పీస్ ఇలా మెరూన్ వచ్చిందనమాట. అది బ్యాక్ వేసేసి
పళ్ళులో బార్డర్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద సైజ్ బార్డర్ కాబట్టి ఆ బార్డర్తో ఇలా కుట్టారనమాట. ఇలా బుగ్గ హ్యాండ్స్ వచ్చేసి ఇలా. నేను మీకు సైడ్కి పిక్చర్ ఇస్తాను. ఇది కావాలంటే ఇలా కోట్ తీసేసుకొని కూడా వేసుకోవచ్చు. కోట్ తీసేసి ఉట్టి స్లీవ్లెస్ ఫ్రాక్ కూడా వేసుకోవచ్చు. స్లీవ్లెస్గా ఫ్రాక్, స్లీవ్లెస్. సో శారీ మొత్తం కూడా మనకి 5.5 మీటర్స్ ఉంటుంది కదా, 5.5 మీటర్స్లో మంచి 5.5 మీటర్స్ వచ్చింది. 1 మీటర్ ఇలా బ్లౌజ్ వచ్చింది. పళ్ళు వచ్చేసి 1/2 మీటర్లో మనకి పళ్ళు అనేది ఇట్లా షేడెడ్గా వస్తుంది కదా, అది యూజ్ రాదు పళ్ళు. సో కిందంతా కూడా 4 మీటర్స్, మొత్తం 4 మీటర్స్ జస్ట్ సింపుల్ కుచ్చులాగా పెట్టేసి ఇలా పెట్టేశారు. సో 4 మీటర్స్ కాదు, 3.5, పైన 1/2 మీటర్తో పైన యోక్ పార్ట్, అండ్ ఇది బ్లౌజ్ పీస్ తోటి ఇలా కోట్ స్టైల్ అనమాట. నేను మీకు పిక్చర్ ఇస్తాను, ఆ పిక్చర్ బట్టి మీరు ఆ మోడల్లో మీరు కూడా ట్రై చేయొచ్చు. బాగా వచ్చింది. ఇవి వాషబుల్ అనమాట, వాష్ చేసినా ఏం అవ్వవు, బికాస్ సిల్క్ మిక్స్డ్ కాబట్టి. ఐరన్ కూడా అవసరం లేదు. సో జస్ట్ ఈ ఫ్యాబ్రిక్తో అయితే రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు కదా పిల్లలు అనేసి ఇలా ట్రై చేసాము. సో ఇది ఒక ఫ్రాక్ కుట్టించాను. సో 2 ఫ్రాక్స్ ప్లాన్ ఉండే కాబట్టి ఇంకొకటి ఆర్డర్ పెట్టాను అనమాట. సో తక్కువ ప్రైస్లో కనిపించే మంచి క్వాలిటీ ఇలా నారాయణపేట్ శారీ అని సర్చ్ చేసుకున్నాం. అంటే ఇది సిల్క్లో మిక్స్డ్, అంటే ఇది అప్పుడు సిల్క్లో మిక్స్డ్ అంటే ఈ ప్యాటర్న్లో వచ్చింది. ఈసారి ఎలా వస్తుంది అనుకున్నాను. సో ఇది వచ్చేసి కొంచెము ఎలా అంటే కాటన్ మిక్స్డ్ సిల్క్ లాగే వచ్చింది అనమాట. దీనంత సిల్క్ లాగా లేదు, ఇది షైన్ ఎక్కువ ఉంది చూడండి. ఇది వేరే షైన్ ఉంది. ఈ గ్రీన్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఇది బ్రౌన్ బార్డర్ వచ్చింది, ఇది రెడ్ బార్డర్, ఇది మెరూనిష్ బ్రౌన్ బార్డర్, డార్క్ గ్రీన్, ఇది వేరే కలర్. సో ఇది కూడా అప్పుడు నాకు లాస్ట్ టైం 550 ఎంతో పడింది అనమాట. ఈ శారీ కూడా 550 ఎంతో పడింది. బట్ గుడ్ వన్, మంచి, అంటే వాటర్లో తడిచిన ఏం కాదు. ఇప్పుడు ఇదనమాట, ఇది కూడా ఏం కాదు వాటర్లో తడిచా. కాటన్ అయితే ఏంటంటే మీకు మళ్ళీ కొంచెం నీట్గా ఐరన్ చేయాలి. ఇవేం ఐరన్ చేయకపోయినా ఏం అవ్వదు. సో ఇలా అయితే మళ్ళీ ఆర్డర్ పెట్టాను. 450 రూపీస్ ఉంది సారీ, బాగా వచ్చిందనమాట. సో మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా, ఇఫ్ ఇంట్రెస్టెడ్ అయితే ఈ విధంగా డ్రెస్సెస్ పిల్లలకి స్టిచ్ చేయించవచ్చు, బాగుంటాయి. ఇదిగోండి జెరీ లుక్ కూడా, జెరీ షైన్ కూడా బాగుంటుంది. అండ్ దీంట్లో కూడా జెరీ అనేది చూడండి మంచిగా మనకి కాటన్లో ఎట్లయితే 1100 1400 వర్త్ శారీస్ ఎలా అయితే వస్తుందో బార్డర్ అయితే అంతా అదే, కాకపోతే ఇక్కడ కాటన్ వస్తుంది. ఇక్కడ కాటన్ కాదు, మనకి కాటన్ సిల్క్ టైప్లో ఉంటుంది అనమాట. కాటన్ సిల్క్ లుక్కే, పట్టు సిల్క్ లుక్కే ఉంటుంది చూడండి, ఇంకా షైన్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి బార్డర్ వచ్చింది, ఇది పైన సైడ్ బార్డర్ బాగుంటుంది. అండ్ శారీ ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి శారీలో బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి కొంచెం రెడ్ ఎక్కువ కలుస్తుంది. బ్లౌజ్లో మనకు బార్డర్ అనేది చాలా నీట్గా వస్తుంది, డార్క్ షేడ్ వస్తుంది బ్లౌజ్లో. సో ఈ బ్లౌజ్లో బార్డర్ తోటి కోట్ కుట్టుకోవాలి, బాగుంటుంది చాలా. సో ఇలా ఉంటుంది అనమాట. ఇదిగోండి శారీ అంతా ఇక్కడ నుంచి శారీ అంతా ఒకటేలాగా ఉంటుంది మనకి లాస్ట్ వరకు. ఇది మంచి గ్రీన్ వచ్చింది, ఇలా బార్డర్. జస్ట్ 450 రూపీస్ అండి. ఎక్కడ ఏం డ్యామేజ్ కూడా రాలేదు, మీ ముందు ఓపెన్ చేస్తున్నాను, అంత బాగానే వచ్చింది. ఇదిగోండి మనకి ప్యూర్ కాటన్, నేనైతే ఫస్ట్ ప్యూర్ కాటన్ తీసుకొని పిల్లలకి కుట్టించాను కదా, అసలు ఆ లుక్కి ఏం తీసుకోవట్లేదు. 450 కానీ 1100 కానీ 1100 వర్త్ ప్యూర్ కాటన్ ఉంటుంది కదా, ఇవి కూడా ఏం తీసుకోవట్లేదు, చాలా బాగున్నాయి. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు మనం నారాయణపేట్. అండ్ ఇవి ఇంకా లైట్ వెయిట్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మేము ఇవి ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే లైట్ వెయిట్ ఉంటాయి, వాటర్లో తడిచినా ఏం అవ్వదు. సో ఇవి నేను ఎందుకు తీసుకున్నాను అనేది నేను పిల్లలకి వేసాక నేను ఆ పిక్చర్స్ కూడా షేర్ చేస్తాను. సో ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. బార్డర్ కూడా చాలా బాగుంది, అంతా బాగుంది. మీకు ఇలా తక్కువ ప్రైస్లో నారాయణపేట్ శారీ కావాలంటే నేను ఇచ్చే కోడ్ త్రూ ట్రై చేయండి. లింక్స్ అయితే నావి వర్క్ అవ్వట్లేదు సరిగ్గా, సో కోడ్ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. లేస్ పెట్టాను మీషోలో. యాక్చువల్లీ మీషోలో ఎలా వస్తుంది, బయట ఎలా ఉంది అని కనుక్కున్నాను. మనకి బయట కూడా 250 రేంజే ఉంది, మీషోలో కూడా 200 చేంజ్లోనే వచ్చింది. సో ఈ లేస్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. కాకపోతే ఇది ఎందుకు తీసుకున్నాను అనేది మీకు చెప్తాను నేను. ఇది యాక్చువల్లీ ఇప్పుడు బాగా టిష్యూ శారీస్కి లేస్ పెట్టి కుట్టించుకుంటున్నారు కదా, సో అలా ట్రై చేయాలి అనేసి అయితే తీసుకున్నా.
సో నేను తీసుకున్న టిష్యూ శారీస్ మీకు సపరేట్ వీడియో చేస్తాను. సిస్టర్స్కి తీసుకున్నాను, నాకు తీసుకున్నాను, వాటిని మేక్ చేయించాను, వేరే బార్డర్స్ తీసేసుకున్న అప్పటికి. నాకు తర్వాత మీషోలో నాకు ఇది కనిపించింది, చాలా నచ్చింది. సో ఇది శాంపుల్గా నేను పిక్చర్స్ యాడప్ చేస్తాను. మేము ఎవరివైతే రిఫరెన్స్ పిక్ తీసుకున్నామో అది యాడ్ చేస్తా. కానీ సూపర్ వచ్చిందనమాట, బార్డర్ అయితే చాలా బాగా వచ్చింది. సో డెఫినెట్గా మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి అయితే షేర్ చేస్తున్నాను. మీషోలో టిష్యూ శారీ గురించి ట్రై చేశా, కానీ మనకు ఆ క్వాలిటీ టిష్యూ శారీ అయితే దొరకట్లేదు. బయట నార్సింగ్ షోరూంలో అట్లయితే 1300కే ఉందండి టిష్యూ శారీ. ట్రై చేయండి. మీషోలో వచ్చాక నేను షేర్ చేస్తాను. ఇదిగోండి లేస్, మిర్రర్స్ లేస్ అనమాట, చాలా బాగుంది. మనకి విడ్త్ అయితే ఇంత వస్తుంది, మిర్రర్ వస్తుంది, మంచి గట్టిగానే ఉన్నాయి. ఇలా లేస్ అయితే వస్తుంది, మొత్తం 9 మీటర్స్ వస్తుంది, చాలా బాగా వచ్చింది అనమాట. ఇది కూడా జస్ట్ 195 ఎంతో పడింది నాకు కట్ అయిన తర్వాత. మనకి ఆన్లైన్ పే చేస్తే మనీ కట్ అవుతాయి, దాని బేస్ మనకు 195 రూపీస్ ఎంతో పడింది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, నేను యాక్చువల్లీ ఇది ఎందుకు తీసుకున్నానని రిఫరెన్స్ పిక్స్ ఇస్తాను, ఏ ప్యాటర్న్ కోసం ఇప్పుడు రెగ్యులర్గా మార్కెట్లో ఏం నడుస్తుంది అనేది. సో అవి నేను తెప్పించా, కానీ వాటికి బ్లౌజెస్ అవ్వడమే చాలా లేట్ అవుతుంది అనమాట. సో కుదిరితే శారీస్ చూపిస్తాను తర్వాత, నెక్స్ట్ వీక్ అట్లా అవి బార్డర్ స్టిచ్చింగ్ అయిపోయాక. చూడండి, ఈ లేస్ అయితే మీషోలో మనకు అవైలబుల్ ఉంది, సూపర్ వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. ఏ ఒక్క మిర్రర్ ఊడిపోయి రాలేదు, ఎక్కడ కూడా ఒక్క మిర్రర్ ఊడిపోలేదు, గట్టిగా స్టిక్ చేశారనమాట, చాలా బాగుంది. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లేస్ అని అయితే నేనైతే చెప్తా. మంచి శారీస్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా నేను కుట్టించుకుంటాను, అది కూడా మీకు షేర్ చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు జ్యువెలరీ వీడియో అడుగుతున్నారు. జ్యువెలరీస్ వచ్చేసి నాకు అంత కాస్ట్ ఈ మధ్య ఏం కనపడట్లేదు. కనిపిస్తే డెఫినెట్గా మీకు ఏమైనా కనిపిస్తే మాత్రం షేర్ చేయండి, కోడ్స్ పెట్టండి కమెంట్స్లో, దాన్ని బట్టి నేను ట్రై చేస్తాను. ఐ ఫెల్ట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీసెంట్ గుడ్ వన్ అని చెప్తాను. ఇది ప్రీవియస్లో ఒకసారి అన్బాక్సింగ్ కూడా చూపించాను నేను. ఈ సెట్ ఎవరైతే ఇది స్టాక్ అవుట్ అయిపోయింది అన్నారో నాకైతే మళ్ళీ స్టాక్ ఇన్ కనిపించింది. సో నేను కోడ్స్ ఇస్తాను, ఆ కోడ్స్ త్రూ మళ్ళీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సెట్ అయితే మ్యాట్ ఫినిష్ వచ్చిందండి. రెడ్ పాలిష్ అయితే కాదు, మ్యాట్ నక్షీ పాలిష్ లాగా. నక్షీ అంటే ఇంకా గోల్డ్ షేడ్ ఎక్కువ ఉంటుంది, మనం పెట్టిన ప్రైస్కి ఎక్కువ గోల్డ్ షేడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ పెట్టిన ప్రైస్ వర్తి అయితే ఉందండి, పెట్టిన ప్రైస్ వర్తి పరంగా అయితే ఉంది. చూడండి, ఇలా అయితే వస్తుందన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా బాగా వచ్చాయి దీనికి, ఈ సెట్కి మంచి బాక్స్లో వచ్చింది. ప్యాకింగ్ అంతా కూడా సెట్ రావడం అంతా బాగా వచ్చిందని చెప్తాను నేనైతే. సింపుల్గా చిన్న సెట్ కానీ నిండుగా ఉండేలాంటి సెట్ అనమాట. రెడ్ పాలిష్ కాకుండా, నాకు రెడ్ పాలిష్ జ్యువెలరీ అంతగా కూడా ఏం నచ్చవు, అందుకే నేను జ్యువెలరీవి మరీ మంచిగా అనిపించినా మాత్రమే చూసి మీకు వీడియో చేస్తూ ఉంటాను. స్టోన్స్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే స్టోన్స్ ఊడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇదిగోండి, ఈ పాలిష్ అయితే మాత్రం చాలా నీట్గా బాగుంది. ఇది మళ్ళీ స్టాక్ ఇన్ అయింది విత్ మోనాలిసా బీట్స్, గ్రీన్ బీట్స్. సో సింపుల్ రెగ్యులర్గా మనకు మంచి జ్యువెలరీకి వచ్చే బీట్సే. సో లుక్ కూడా, పాలిష్ కూడా వచ్చేసి రెడ్ పాలిష్ కాదు, డల్ గోల్డ్ పాలిష్ అనమాట. ఓకే, బ్యూటిఫుల్ ఉంది సెట్. సో క్లియర్గా చూసుకోండి. లక్ష్మీదేవి వస్తుంది మనకి, కెంపులు పచ్చలు అని ఇచ్చారు. ఇవి అంత హై క్వాలిటీ కాదు కానీ బట్ ఇట్స్ గుడ్ వన్ అని చెప్తాను. మనం పెట్టే ప్రైస్కి అయితే సూపర్ వచ్చింది అని చెప్పాలి. ఓకే, అండ్ ఓకే, ఇక్కడ ఒక్క దగ్గర ఊడిపోయి ఉంది, ఇక్కడ బీడ్స్ ఈ ఒక్క దగ్గర, ఓహో ఇది లేదు, ఈ ఒక్క దగ్గర బీడ్ ఊడిపోయింది, బట్ అంతా గుడ్, మంచిగా వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి మనకి మీషోలో ఇప్పుడు ప్రెజెంట్లో ఉన్న మంచి జ్యువెలరీ అడిగారు కదా, దాని బేస్డ్ మీకు చూపిస్తున్నాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే మీకు చూపించాను లాస్ట్ టైమ్, బుట్టబొమ్మ ఇయర్ రింగ్స్. ఇదిగోండి బుట్టబొమ్మ ఇయర్ రింగ్స్. మొన్న బుట్టబొమ్మ సెట్ అయితే ఏదైతే చూపించానో నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్, ఆ ఇయర్ రింగ్స్ చిన్నగా వచ్చాయి, ఈ ఇయర్ రింగ్స్ పెద్దగా ఉన్నాయి. చూడండి, ఈ ఇయర్ రింగ్స్ పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. డాన్సింగ్ డాల్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా ఇవైతే మీరు పర్చేస్ చేయొచ్చు, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అండి, ఇది కూడా మంచిగా వచ్చిన, మెయిన్గా ఫోటోషూట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఫోటోషూట్స్లో మంచిగా లుక్ కనపడాలి జ్యువెలరీకి అంటే ఈ విధంగా బ్రైడల్ సెట్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన ఫస్ట్ నెక్ పీస్ అండ్ ఇది వచ్చేసి సెకండ్ నెక్ పీస్, లాంగ్ హార్ లాగా బ్రైడల్గా కూడా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డబల్ లేయర్ లాగా వస్తుంది చూడండి, డబల్ లేయర్ లాగా వస్తుంది. ఇది కూడా గ్రీన్ బీడ్స్తో వచ్చింది.
ఇలా అయితే ఉంటుంది. సైడ్ లాకెట్స్ వస్తాయి. అక్క ఎవరో అమ్మాయి అనుకుంటా, అక్క పెళ్ళి ఉంది, శారీ, పట్టు శారీ లాంటి శారీ జ్యువెలరీ పెట్టండి అని అడిగారు కదా. సో ఇలా అయితే ట్రై చేయండి. ఇది లాంగ్ హార్ అండ్ ఇది షార్ట్ హార్, రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కంప్లీట్గా ఇలా నిండుగా వేసుకోవచ్చు అనమాట, లాంగ్ అండ్ షార్ట్. సో ఎవరైతే అడిగారో మ్యారేజ్ పర్పస్ లైక్ ఫోటోషూట్కి అయితే అస్సం అంటే అస్సం ఉంటాయి. ఇదిగోండి 2 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇది చూడండి ఎంత హెవీగా వచ్చిందో. ఇయర్ రింగ్ అయితే ఇంకా చాలా బాగుంది. సో ఇదైతే ఇలా వస్తుంది అనమాట. 2 పేర్ ఆఫ్ ఇయర్ ఉంటుంది. షార్ట్ లాంగ్ పేరప్ చేస్తే డెఫినెట్గా ఇలా అయితే మీరు ఎవరైతే అక్క ప్లీజ్ మ్యారేజ్కి రిలేటెడ్ జ్యువెలరీ పెట్టండి అని అడుగుతున్నారో, దీస్ ఆర్ ద బెస్ట్ థింగ్. నాకు రీసెంట్గా ఇంతకంటే ఈ సెట్ కంటే బెస్ట్ అయితే కనపడలేదు. నాకు అనిపించిన వాటిలో ఇవి 2 అనమాట. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇదైతే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. వీటి రిలేటెడ్ కోడ్స్ ఇచ్చేస్తాను. లింక్స్ అయితే నావైతే ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు. సో కోడ్స్ ఇస్తాను నేను. కోడ్స్ బేస్డ్ పర్చేస్ చేసుకోండి. ఇయర్ రింగ్ కూడా క్లియర్ కనిపిస్తుందా మీకు? అదేవిధంగా నెక్ పీస్. సార్ కదండి, నా వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నారాయణపేట్ ఫ్రాక్స్ వేసి పిల్లలకి నెక్ పీసెస్ వేసి కూడా చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. సో నా వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నేను లింక్స్ ఇచ్చేస్తాను, దాని త్రూ పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.